లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన సందీప్ లోన్ యాప్ లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో ఏజెంట్లు ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో వేధించేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. నిత్యం అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ వేధించడంతోనే సందీప్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సందీప్ కు గత 5 నెలల క్రితం వివాహం జరిగిందని వాపోతున్నారు. లోన్ యాప్స్ ఏజెంట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సందీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే సార్ మా ఇంట్లో మా అన్న ఒక్కడే ఆధారం మాకు జాబ్ చేసి మాకు డబ్బులు పంపిస్తుండే సార్. నెలకు కొన్నని వాడి ఖర్చులో కొన్ని ఉంచుకొని మాకు కొన్ని పంపిస్తుండే. ఈ మధ్యనే 2 days కిందట సూసైడ్ చేసుకున్నాడు. అది స్టాక్ మార్కెట్ ఈ యాప్స్ వీటి కారణంగా సూసైడ్ చేసుకున్నాడు సార్. ఆ యాప్స్ బెట్టింగ్ యాప్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి. బాగా టార్చర్ చేసినాయి. స్టాక్ మార్కెట్లో చాలా కోల్పోయింది, 10 లక్షల దాకా కోల్పోయింది సార్. మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్, అవి కట్టలేకపోయిండు. వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్. చాలాసార్లు కూర్చోవడం జరిగింది. 2-3 times, ఒక 4 times అట్లా కూర్చున్నారు సార్ ఇంటి ముందట. వాడు ఆ బాధని భరించలేకపోయింది సార్ మా అన్న. లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన సందీప్ లోన్ యాప్ లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో ఏజెంట్లు ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో వేధించేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే మన సాఫ్ట్వేర్ ఇంజనీరు నిమ్మలబోయిన సందీప్ అనే 29 ఏళ్ల అతను ఈ రోజు హైదరాబాద్ లోని అల్వాల్లో గల ఆయన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి గల కారణాలను వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారంగా దాదాపు గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్ లో అనేక పెట్టుబడులు పెడుతూ ఏదైతే అవసరానికి మించి ఏదైతే క్రెడిట్ కార్డు ద్వారా అప్పులు చేసి దాదాపు 20 లక్షల రూపాయలు అప్పులు చేసిండు. అయితే వాటిని తీర్చడం కోసము అనేక ఈ లోన్ యాప్స్ ద్వారా ఆయన కూడా కొంత మొత్తాన్ని ఆయన రుణంగా తీసుకున్నాడు. అయితే అవన్నీ చక్రవడ్డీలు బార్ వడ్డీలతో కలిపి రోజు రోజుకు అవి ఎక్కువ కావడంతో ఆయన ఆ లోన్ యాప్ల రుణాన్ని కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆయన అనేక అవమానాలకు వాళ్ళ ఏదైతే ఏజెంట్ల అవమానాలకు గురైండు. అయితే చాలా లోన్ యాప్స్ కు సంబంధించిన ఏజెంట్లు ఈయనకు మెసేజ్లు పెట్టడము, అసభ్యకరంగా వ్యవహరించడము, అదే విధంగా ఆయన ఇంటికి వచ్చి చివరకు ఆయన ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసి ఆయన ఇంటికి వచ్చి కూడా అక్కడ నానా హంగామా చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడంతో పూర్తిగా మనస్తాపానికి గురైన నిమ్మలబోయిన సందీప్ అనే వ్యక్తి ఈ రోజు ఆయన అల్వాల్లో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. థ్యాంక్ యూ సార్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే సార్ మా ఇంట్లో మా అన్న ఒక్కడే ఆధారం మాకు జాబ్ చేసి మాకు డబ్బులు పంపిస్తుండే సార్. నెలకు కొన్నని వాడి ఖర్చులో కొన్ని ఉంచుకొని మాకు కొన్ని పంపిస్తుండే. ఈ మధ్యనే 2 days కిందట సూసైడ్ చేసుకున్నాడు. అది స్టాక్ మార్కెట్ ఈ యాప్స్ వీటి కారణంగా సూసైడ్ చేసుకున్నాడు సార్. ఆ యాప్స్ బెట్టింగ్ యాప్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి. బాగా టార్చర్ చేసినాయి. స్టాక్ మార్కెట్లో చాలా కోల్పోయింది, 10 లక్షల దాకా కోల్పోయింది సార్. మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్, అవి కట్టలేకపోయిండు. వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్. చాలాసార్లు రావడం జరిగింది, చాలాసార్లు కూర్చోవడం జరిగింది. 2-3 times, ఒక 4 times అట్లా కూర్చున్నారు సార్ ఇంటి ముందట. వాడు ఆ బాధని భరించలేకపోయింది సార్ మా అన్న.